సుదీర్ఘ కాలం తర్వాత దాదాపు 8 మాసాలు అంతరిక్షంలో ఉన్న తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా మార్చి 19వ తారీఖున తిరిగి బయలుదేరనున్నారు. జీరో గ్రావిటీ అంటే గాల్లో ఆల్మోస్ట్ తేలియాడే పరిస్థితిలో వాళ్ళు ఉంటారనమాట. ఇలా తేలుతూ ఉంటారు. జీరో గ్రావిటీ సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారనమాట. ఈ పరిస్థితి నుంచి ఇప్పుడు వాళ్ళు భూమి మీదకి వస్తే చిన్న పెన్సిల్ ఎత్తాలన్నా అది ఒక వర్కౌట్ ఎక్సర్సైజ్ అన్నట్టే ఫీలింగ్ వస్తుందంట. వాళ్ళ బాడీ మొత్తం మళ్ళా కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంట. ఈ భూమిలో ఉన్న ఈ గురుత్వాకర్షణ శక్తిని మళ్ళా తట్టుకోవాలంటే కేవలం ఒక వారం రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేసి రావాలన్న ఉద్దేశంతో బయలుదేరిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అనుకోని పరిస్థితిలో టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల దాదాపు 8 మాసాలు అక్కడే ఉండిపోయారు. వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ఇది తీవ్ర ప్రభావం చూపించబోతుందంట. దాదాపు 8 మాసాల ఎదురుచూపుల తర్వాత సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా భూమి మీదకు బయలుదేరనున్నారు. జీరో గ్రావిటీ నుంచి గ్రావిటీ కలిగిన వాతావరణంలోకి వీళ్ళు రానున్నారు. దీంతో వీళ్ళకి రకరకాల సమస్యలు తప్పవు. కేవలం పెన్సిల్ పైకెత్తాలన్నా వాళ్ళకి పెద్ద ఎక్సర్సైజ్ చేసినట్లే భావిస్తారంట. గ్రావిటీలో చాలా ఇబ్బంది అనిపిస్తుందంట. భూమిపై ఉన్న పరిస్థితులకి, వాతావరణానికి సర్దుకుపోయే క్రమంలో చాలా అసౌకర్యంగా ఉంటుందంట వీళ్ళకి. ఇదే కాకుండా అంతరిక్షంలో చాలా కాలం ఉండటం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి పైన తీవ్ర ప్రభావం ఉంటుందంట. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఒక ఆస్ట్రోనాట్ స్పేస్లోకి అంటే అంతరిక్షంలోకి ప్రవేశించగానే వారి శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఆస్ట్రోనాట్స్ యొక్క శరీరం స్పేస్ ఎనీమియాకు గురవుతుందంట. రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితిలో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో మనుషులకి అలసట, నీరసం, శారీరక, మానసిక పనితీరు దెబ్బతింటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలానే గుండె పనితీరులో కూడా కొంత మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎముకల యొక్క సాంద్రత, బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోద్ది అనమాట. ఒక పెన్సిల్ పైకెత్తినా సరే చాలా కష్టమైన వర్కౌట్ చేసిన ఫీలింగ్ వస్తుందని చెప్పి బుచ్ విల్మోర్ వ్యాఖ్యానించారు. స్పేస్ లో 8 మాసాలు గడిపారు వీళ్ళు. అంటే ఆ తేలియాడుతూ ఉంటారనమాట. అలా తేలియాడిన పరిస్థితిలో ఇన్ని మాసాల తర్వాత భూమి మీదకి వస్తే కొన్ని రోజుల పాటు వాళ్ళకు కూడా ఇక్కడ తేలియాడినట్టే అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఫ్లైట్ జర్నీ ఒకరోజు చేసి వస్తేనే మనకు ఊగినట్టు అలాంటి ఫీలింగ్ ఎలా ఉంటుందో వీళ్ళకి 8 మాసాల తర్వాత అదే తేలియాడినట్లు కొంతకాలం అనిపిస్తుందంట. సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ను బోయింగ్ క్రూ టెస్ట్ లో భాగంగా అంటే బోయింగ్ క్రూ టెస్ట్ ఫ్లైట్ లో భాగంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లారనమాట. ఒక వారం పాటు ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ను అక్కడ నుంచి తిరిగి మళ్ళా భూమి మీదకి వచ్చే ప్లాన్ తో తీసుకెళ్లారనమాట. కానీ ఈ ఆస్ట్రోనాట్స్ ను భూమికి తిరిగి తీసుకొచ్చే స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, వాహక నౌక ఏదైతే ఉందో దాని థ్రస్టర్స్ లో లోపాలు వచ్చాయి. లోపాలు రావడంతో పాటు హీలియం లీకేజ్ కూడా సమస్యగా మారిందనమాట. దీంతో అందులో ప్రయాణం చేయడం మంచిది కాదని చెప్పి నాసా తేల్చేసింది. అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో వాళ్ళు అక్కడే ఉండిపోయారనమాట. ఇప్పుడు ఇలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో వాళ్ళు తిరిగి భూమికి రానున్నారు.